నమస్తే. చూస్తున్నాం ఢిల్లీలో బీజేపీ ఆధిక్యం 43+, ఆప్ 27+. అయితే ఈ వ్యత్యాసం అంటే గెలుపొందే దారిలో నడుస్తున్న అభ్యర్థులకి, ఓటమి పాలయ్యే అభ్యర్థులకి మధ్య వ్యత్యాసం వేల ఓట్ల నుంచి వందల ఓట్లకి దిగిపోయింది. ఇదొక గమనించదగ్గ అంశం. మనతో పాటు లైవ్లో జయభారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకులు వివి లక్ష్మీనారాయణ గారు జాయిన్ అయ్యారు. నమస్తే లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే. లక్ష్మీనారాయణ గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. చూసారు కదా సార్, రిజల్ట్ ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. బీజేపీ ఆధిక్యం 43+ చూపిస్తున్నా, మ్యాజిక్ ఫిగర్ అయితే దాటేసింది కంఫర్టబుల్గా. అయితే వ్యత్యాసం గమనిస్తే గెలుపొందిన వాళ్ళకిను ఓడిపోబోతున్న వాళ్ళకి మధ్య వందల్లోనే ఉంది. వేలు అనేది మర్చిపోయినట్టున్నారు ఢిల్లీ ఓటర్లు. వందల్లోనే వ్యత్యాసం చూపించారు. అండ్ ఆప్ ఇంత దారుణంగా తన క్రెడిబిలిటీని పోగొట్టుకోవడానికి గల కారణం ఏమిటిగా కనిపిస్తున్నాయి సార్ మీకు? అంటే యాక్చువల్గా మనం ఈ ఢిల్లీ ఎన్నికలను ఒకసారి చూస్తే 2013వ సంవత్సరం నుంచి ఒకసారి మీరు అనలైజ్ చేస్తే 2013వ సంవత్సరంలో బీజేపీకి 31 సీట్లు వచ్చాయి, ఆమ్ ఆద్మీ పార్టీకి 28 సీట్లు వచ్చాయి, కాంగ్రెస్కి 8 సీట్లు, మిగతా వాళ్ళకి 3. సో అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా బీజేపీ ఆ పరిసరాల్లో 31 సీట్లు, అంటే మెజారిటీ, సింగిల్ పార్టీ మెజారిటీ చూస్తే కూడా బీజేపీకే వచ్చింది. కానీ అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ, తర్వాత కాంగ్రెస్, తర్వాత అదర్స్, వీరు కలిసి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత జన లోక్పాల్ గురించి ఏదైతే వివాదం వచ్చిందో సుమారుగా 45 నుంచి 49 రోజుల్లో అనుకుంటాను వారు ఆ గవర్నమెంట్ నుంచి తప్పుకోవడం జరిగింది. దానివల్ల అప్పుడు ఢిల్లీ ఒక 2 సంవత్సరాలు ప్రెసిడెంట్స్ రూల్లో ఉంది, లెఫ్టినెంట్ గవర్నర్ గారి. ఆ తర్వాత మీరు 2015 ఎలక్షన్ చూసుకుంటే అందులో ఆమ్ ఆద్మీ పార్టీకి 67 సీట్లు వచ్చాయి, బీజేపీకి 3 సీట్లు. ఆ తర్వాత మళ్ళీ 2020 సంవత్సరంలో మీరు ఒకసారి చూస్తే అప్పుడు 62-8 ఈ విధంగా రావడం జరిగింది. కాబట్టి ఈ విధంగా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే అప్పుడు బీజేపీ లార్జెస్ట్ పార్టీ అన్నదిగా ఆవిర్భవించింది 2013లో. కానీ కాలక్రమేణా 67-62. ఆ తర్వాత ముఖ్యంగా 2-3 విషయాలు మనం గమనించాలి. ఇప్పుడు చూస్తే వీరు 44-26 ఇంకా ట్రెండ్స్ వస్తున్నాయి. ఫైనల్గా ఎంత అవుతుందో తెలియదు. ఎగ్జిట్ పోల్స్ అన్నవి ముందే బీజేపీ ఖచ్చితంగా ప్రభుత్వంలోకి వస్తుందని చాలా ఎగ్జిట్ పోల్స్ అవి నిర్ధారణ చేశాయి. కాబట్టి అదొకటి. ఎందుకంటే హర్యానా ఎలక్షన్ చూసిన తర్వాత హర్యానాలో కాంగ్రెస్ వస్తుందని అనేక ఎగ్జిట్ పోల్ చెప్పిన తర్వాత కూడా ఫైనల్గా అక్కడ బీజేపీ రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ అది. తర్వాత వచ్చేసి 10 సంవత్సరాల యాంటీ ఇన్కంబెన్సీ అన్నది ఒక ఫ్యాక్టర్. ఆ తర్వాత వచ్చేసి ఈ మధ్యకాలంలో కేజ్రీవాల్ గారు ఏదైతే అవినీతి ఈ ప్లాట్ఫామ్ మీద పార్టీని తీసుకొచ్చారు, ముందు మీరు చూసుకుంటే అన్నా హజారా గారితో కలిసి అప్పుడు కాంగ్రెస్లో జరుగుతున్న కరప్షన్ వీటన్నిటిని బయటికి తీసుకొచ్చి అక్కడ జనలోక్పాల్ బిల్ తీసుకురావాలన్న ఉద్దేశంలో మొత్తం మీద దేశంలో ఒక విప్లవాత్మకమైన ఒక యువతరం ముందుకొచ్చారు ఆ టైం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వచ్చిన పార్టీ ఈ 10 సంవత్సరాల్లో ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడం అన్నది చాలా సెట్ బ్యాక్గా మారింది ఈ పార్టీకి. తర్వాత వచ్చేసి ముఖ్యంగా వారు తమ యొక్క అఫీషియల్ బిల్డింగ్ ఏదైతే ఉందో, ఇల్లు ఏదైతే ఉందో దాన్ని నిర్మించుకోవడంలో కోట్ల రూపాయలు ఏ విధంగా వృధా చేశారో ఇదొక పాయింట్ నిలబడింది. సో ఈ విధంగా చూసుకుంటూ వెళితే ఈ కారణాలు, తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ, తర్వాత వచ్చేసి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఈ కొన్ని సంవత్సరాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ అన్న ఒక కాన్సెప్ట్ను తీసుకువెడుతోంది మధ్య ప్రజల్లోకి. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే రాష్ట్రంలో ఆ ప్రభుత్వం ఉంటే అభివృద్ధి చక్కగా ఉంటుందన్న ఒక నినాదంతో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యంగా మొన్న ప్రకటించిన బడ్జెట్ కూడా ఒక రకంగా వీరికి కాంట్రిబ్యూట్ చేసింది అనుకోవచ్చు. ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో 12 లక్షల వరకు దాన్ని పొడిగించడంతో చాలా మంది మధ్యతరగతి వర్గీయులు, తర్వాత వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగులు, ఆ తర్వాత పే కమిషన్ అనౌన్స్మెంట్, ఇవన్నీ కూడా మీరు చూసుకుంటే ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి ఫేవరబుల్గా వెళ్ళడం అన్నది మనం చూడొచ్చు. ముఖ్యంగా ఈ పెద్ద పెద్ద లీడర్స్ కూడా ఇందులో వెనకంజ వేయడం అన్నది కూడా ప్రధానంగా మనం ఆలోచించాల్సింది. తర్వాత ఇండియా కూటమికి కూడా ఇదొక పెద్ద పరీక్ష. ఎందుకంటే ఇండియా కూటమి అన్నది ఒక ఆల్టర్నేటివ్గా భారతదేశంలో ఎమర్జ్ అవుతుంది అనుకుంటున్న తరుణంలో ఢిల్లీ ఎలక్షన్స్ అన్నవి ఒక పెద్ద మళ్ళా వాళ్ళు రీథింకింగ్ దిశగా వెళ్ళాలి.
ఒమర్ అబ్దుల్లా గారి ట్వీట్ చూసే ఉంటారు మీరు. ఆయన రామాయణాన్ని ఉదహరిస్తూ మనలో మనం కొట్లాడుకుంటే వాళ్ళు ఇలాగే చెలరేగిపోతారనే పద్ధతిలో ఆయన చెప్పారు. ఇండీ కూటమిని ఉద్దేశించి ఆయన చెప్పి చేసిన అది మాట్లాడారు. తర్వాత